కురుక్షేత్రంపై సూర్యుడు ఉదయించారు. బంగారు కాంతితో భూమిని స్నానం చేయించారు. కానీ ఇది సాధారణ సూర్యోదయం కాదు. ఈ ఉదయం ఒక భయంకరమైన యుద్ధానికి నాంది పలికింది. ధర్మం యొక్క విధిని నిర్ణయించే యుద్ధం. గాలిలో ఉద్రిక్త నెలకొంది. రెండు సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డాయి. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. రహాలు, ఏనుగులు సైనికుల సముద్రం కంటికి కనిపించేంత వరకు విస్తరించి ఉంది. జెండాలు గాలిలో రెపరెపలాడాయి. ఉదయించే సూర్యుని క్రింద ఆయుధాలు మెరిచాయి. లక్షలాది మంది యోధుల బరువుతో భూమి కంపించింది. ఇది వీరులకు ఒక రోజు. రక్తంలో ఇతిహాసాలు లిఖించబడే రోజు. మాట సమయం ముగిసింది. యుద్ధ పేరీలు, యుద్ధ భూమి అంతా మోగిపోయాయి. ఆయుధాల పురుషన్ మాత్రమే రాజ్యం యొక్క విధిని నిర్ణయిస్తుంది. పాండవుల వైపు అర్జునుడు తన మనసులో అనేక భావాలతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ప్రపంచం చూసిన అత్యుత్తమ ధనుర్ధారి నిలబడ్డాడు. అతని కల్టలో ధైర్యం, కానీ హృదయంలో సందేహం. కృష్ణుడు నడిపే అతని రథం ముందు ఉంచబడింది. కృష్ణుడు అతని స్నేహితుడు మరియు మార్గదర్శి అతనికి తోడుగా ఉన్నాడు. అతని ధనుస్సు, గాంధీవం అతితో సన్నద్ధమైంది. అర్జునుడు యుద్ధభూమి అంతా చూశాడు. అతని మనసు ప్రశాంతంగా లేదు. అతను ఖార సైన్యం యొక్క విశాలతను చూశాడు. ఆ సైన్యం అతనికి ఒక మహాసముద్రంలా కనిపించింది. అది అంత సముద్రాన్ని ఎదుర్కొన్నట్లుగా ఉంది. భయం అతని హృదయాన్ని పట్టుకుంది. అతని శరీరం వణికింది. అతను తన తాత భీష్ముడు శత్రువు వైపు పర్వతంలా నిలబడి ఉన్నాడు. భీష్ముడి ధైర్యం అర్జునుని మరింత కైపెట్టింది. అతను తన గురువు ద్రోణుడిని, అతని కటురు దుచ్చంతో నిండి ఉన్నాయి. అతని హృదయం వణికింది. అతను వారితో ఎలా పోరాడలేడు? అతని మనసు ప్రశ్నలతో నిండిపోయింది. అతను తన సొంత బంధువుల రక్తాన్ని ఎలా చిందించగలడు? అతని మనసు ఈ ఆలోచనతో బాధపడింది. అర్జునుడు కృష్ణుడి వైపు తిరిగాడు. అతని గొంతు భావోద్వేగంతో ఒక్కరి బిక్కిరి అయింది. అతని కల్తలో కన్నీరు మెరుస్తున్నాయి. కృష్ణ, అతను గుసగుసలాడాడు, నేను పోరాడలేను. నా మనసు ఈ యుద్ధానికి సిద్ధంగా లేదు. నా పెద్దలు, నా గురువులు, నా స్నేహితులను మాత్రమే చూస్తున్నాను. వారి ప్రాణాలను తీసుకోవడం నాకు అసహ్యం. వారి ప్రాణాలను బలిచ్చి గెలిచిన రాజ్యం వల్ల ఏమి ప్రయోజనం? ఈ యుద్ధం నాకు ఏమిస్తుంది? అర్జునుడు ఆలోచనలలో మునిగిపోయాడు. అర్జునుడి మాటలు వేదంతో నిండి ఉన్నాయి. అతను గాంధీవాన్ని దించాడు. అతని మనసు క్షోభతో నిండిపోయింది. పోరాడాలనే అతని సంకల్పం క్షీణించింది. అతను ఒక యోధుడు. చిన్నప్పటి నుండి యుద్ధానికి శిక్షణ పొందాడు. కాని ఇప్పుడు అతని మనసు సంకోచంతో నిండిపోయింది. కాని తన సొంత బంధువులను చంపాలనే ఆలోచన అతని భయానంగా నింపింది. అతను తన ముందు తాను ప్రేమించిన వారి ముఖాలను చూశాడు. అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది. యుద్ధకళలో అతనికి శిక్షణ ఇచ్చిన భీష్ముడు అతని గురువు. అతనికి యుద్ధం యొక్క విలువను నేర్పిన వ్యక్తి. ధర్మం యొక్క విలువను నేర్పిన ద్రోణుడు అతని గురువు. అతనికి ధర్మం మరియు న్యాయం యొక్క మార్గాలు చూపిన వ్యక్తి. అతని బాల్య ఆటలను పంచుకున్న అతని కజిన్స్, అతని స్నేహితులు, అతనితో కలిసి పెరిగిన వారు. అతను వారిపై తన ధనుస్సును ఎలా ఎత్తగలడు? అతని మనసు ఈ ప్రశ్నతో నిండిపోయింది. అతను ఎంత రక్తపాతానికి ఎలా బాధ్యత వహించగలడు? అతని మనసు ఈ ఆలోచనతో నిండిపోయింది. అతని హృదయం అతని కర్తవ్యం యొక్క బరువు మరియు అతని ప్రేమ యొక్క భారంతో బాధపడింది. అతని మనసు ఈ సంక్షోభంతో నిండిపోయింది. కృష్ణుడు అర్జునుడి దుస్థితిని ఓపికగా విన్నాడు. అతని మాటలు అర్థం చేసుకున్నాడు. అతను యోధుని సందిగ్ధతను, అతనిలోని అంతర్గత సంక్షోభాన్ని అర్థం చేసుకున్నాడు. అతని మనసు ఈ ఆలోచనలతో నిండిపోయింది. తన స్నేహితుడికి మార్గనిర్దేశం చేసే సమయం వచ్చింది. ధర్మ మార్గాన్ని చూపించడానికి అతని మనసు ఈ ఆలోచనలతో నిండింది. కృష్ణుడు మాట్లాడాడు. అతని స్వరం ప్రశాంతంగా మరియు సఫిరంగా ఉంది. అతని మాటలు అర్జునుడి హృదయాన్ని తాకాయి. అతని ఆత్మను ప్రశాంతపరిచాయి. అర్జున, అతను అండు నీ దుర్య అర్థం చేసుకోదగది. కాని మీరు ధర్మం ద్వారా, ఒక యోధుడిగా మీ కర్తవ్యం ద్వారా బంధించబడ్డారు. ఈ యుద్ధం వ్యక్తిగత తాహం గురించి కాదు, భరత్ ఖండ యొక్క ఆత్మ గురించి. మీరు మీ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు. యోధుడిగా మీ బాధ్యతను నిర్వర్తించాలి. ఈ యుద్ధం ధర్మం కోసం, అన్యాయం కోసం. ఈ యుద్ధం వ్యక్తిగత లాభం గురించి కాదు, భరతఖండం యొక్క ఆత్మ గురించి. కౌరవులు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. వారు దురాశ మరియు ద్వేషం ద్వారా గుడ్డివారు. అతను కొనసాగించారు. ఈ కౌరవులు దురాశ మరియు ద్వేషం ద్వారా గుడ్డివారు. ధర్మాన్ని విడిచిపెట్టారు. వారు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. వారు తమ స్వార్థం కోసం మాత్రమే పోరాడుతున్నారు. నీ కర్తవ్యం అర్జున, నీ సముద్బంధువులతో పోరాడిన ధర్మాన్ని నిలబెట్టడం. ధర్మం కోసం పోరాటం నీ బాధ్యత. కృష్ణుడి మాటలు కాంతి దీపంలా
అర్జునుడికి మార్గాన్ని ప్రకాశింపజేశాయి. అతని ఆత్మలో ఒక కొత్త వెలుగు వెలిగింది. అతను అర్జునుడికి కర్రవుల అంజాయాలను, ద్రౌపది అవమానాన్ని, వారి సరైన రాజ్యంగా ఒక చిన్న భూమిని కూడా అంగీకరించడానికి నిరాకరించడాన్ని గుర్తు చేశాడు. అధ్యాయాలు నీకు ధర్మం కోసం పోరాడే ప్రేరణ కావాలి. నీ భావోద్వేగాలు నీ తీర్పును కప్పబెహనేవద్దు. అర్జున, కృష్ణుడు కోరాడు. సరైన దాని కోసం పోరాడండి, మం కోసం పోరాడండి. నీ ఆత్మను ప్రశాంతంగా ఉంచి ధర్మం కోసం యుద్ధం చేయాలి. కృష్ణుడి మాటలు అర్జునుడి హృదయంలో అగ్ని రగిలించాయి. అతను కొత్త కల్తతో యుద్ధభూమి వైపు చూశాడు. అతను బంధువులను కాదు, అధర్మం వైపు ఎంచుకున్న యోధులను చూశాడు. గాంధీవంపై అతని పట్టు బిగించింది. చందాలు బ్రోగిపోయాయి. నిర్ణయం తీసుకునే క్షణం వచ్చింది. అర్జునుడు గాంధీవం యొక్క వింటిని వెనక్కి లాగాడు. అర్వాక్ యుద్ధభూమి అంతటా ప్రతిధ్వనించింది. అధర్మ శక్తులకు సవాలుగా మొదటి బాణాలు ఎగిరిపోయాయి. యుద్ధం ప్రారంభమైంది. వేలాది రహాల దాడి కింద భూమి కంపించింది. హేనుగుల చెవిటి గర్జన్, కత్తుల ధ్వని మరియు చనిపోతున్న పురుషుల అరుపులతో గాలి నిండిపోయింది. కౌరవుల వైపు భీష్ముడు పాండవ సైన్యం ముందుకు సాగడం చూశాడు. అతని హృదయం దూకంతో బరువైంది. కానీ అతను హస్తినపురాన్ని రక్షించుకోవాలనే తన ప్రతిజ్ఞతో బంధించబడ్డాడు. అతను తన ధనుస్సును ఎత్తాడు. అతని ముఖం కఠినమైన సంకల్పం యొక్క ముసుగు. భీష్ముడు ఆవహించిన వ్యక్తిలా పోరాడాడు. అతని బాణాలు పాండవ సైన్యంపై కురిపించాయి. ప్రతి ఒక్కటి దాని గుర్తును కనుగొంది. అతను సుడిగాలా కదిలాడు. భయంకరమైన వేగం మరియు నైపుణ్యంతో పాండవ శ్రేణులను కత్తిరించాడు. పాండవ సైన్యం భీష్ముడి దాడి కింద వెనుకంజ్ వేసింది. అర్జునుడు తన తాత్ హజయోధుడు తన కోపాన్ని విప్పినప్పుడు భయంతో చూశాడు. భీష్ముడి శక్తి ఉన్నప్పటికీ అర్జునుడు తాను తడబడలేని తెలుసు. అతను ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు మరియు అతను దాన్ని చివరి వరకు చూస్తాడు, ఎంత ఖర్చినా. యుద్ధం రోజంతా కొనసాగింది. పడిపోయిన యోధుల రక్తంతో భూమి ఎర్రగా మారింది. ఇరువైపులా ఒక హంగుడం కూడా ఇవ్వలేదు. రక్తం మరియు మరణం యొక్క వాసంతో గాలి దట్టంగా ఉంది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు శంఖాల ధ్వని యుద్ధ భూమి అంతా ప్రతిఫలించింది. మొదటి రోజు పోరాటం ముగింపును సూచిస్తుంది. సైన్యాలు వెనక్కి తగ్గాయి, పూర్తిగా నాశనం యొక్క దృశ్యాన్ని వదిలివేశాయి. యుద్ధం యొక్క మొదటి రోజు ముగిసింది. కానీ ఇది ఇరువైపులా విజయం కాదు. వేలాది మంది మరణించారు. యుద్ధ గాయాలతో భూమి గాయపడింది. వారి శిబిరాల్లో ఇరువైపులా వారి నష్టాలను లెక్కించి రాబోయే యుద్ధాలకు సిద్ధమయ్యాయి. పాండవులు ధైర్యంగా పోరాడారు, కానీ వారు భారీ నష్టాలను చవిచూశారు. చాలా మంది మల్తులు మరియు గాయపడిన వారి దృశ్యం వారిని నిరాశతో నింపింది. విజయ గుడారంలో కూడా ఆనందం లేదు. యుద్ధ తచ్చు వారిపై బాగా పడింది. ఆ రోజు జరిగిన మారకాండ్తో వెంటాబడిన అర్జునుడు కృష్ణుడి మాటలో ఓదార్పుని పొందాడు. ధర్మ మార్గం అంత సులభం కాదు అర్జున, కృష్ణుడు మెల్లగా అన్నాడు. త్యాగాలు ఉంటాయి, నొప్పి ఉంటుంది. కానీ గుర్తుంచుకో, మీరు న్యాయమాన కారణం కోసం పోరాడుతారు. మీరు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. చీకటి పడినప్పుడు కురుక్షేత్రంపై ఒక ముందస్తు భావం స్థిరపడింది. యుద్ధం యొక్క మొదటి రోజు కేవలం ప్రారంభం. ఇంకా చాలా రోజుల రక్తపాతం ముందుంది. ఒక రాజ్యం యొక్క విధి ప్రమాదంలో ఉంది. అర్జునుడు దూరంలో ఉన్న కర్ర శిబిరం వైపు చూశాడు. రేపు అతను మండ్రి భీష్ముడిని ఎదుర్కొంటాడని అతనికి తెలుసు. మరియు ఆ తర్వాత రోజు యుద్ధం ఇప్పుడే ప్రారంభమంది. కానీ ఈ రాత్రి దుచ్చన్ యొక్క నిశ్శబ్దం, అనిశ్చితి యొక్క బరువు మరియు ధర్మం చివరికి గెలుస్తుందనే స్వల్ప ఆశ మాత్రమే ఉంది. అర్జునుడి మనసులో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఉత్కంఠ పెరగబోతుంది. రేపటి యుద్ధం ఇంకా పేతోరంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు రెండో రోజు ఉంటుంది. తప్పకుండా చూడండి. కృష్ణుడి మాటలు మనందరికీ దారి చూపాలి.